ప్రస్తుతం మనము హైదరాబాద్కు దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. తానేషా కాలం నాటి పురాతనమైన ఈ దేవాలయ సముదాయానికి ఈ మధ్యనే జీర్ణోద్ధరణ జరిగి చాలా సుందరంగా అవపడుతున్నది. దేవాలయ ప్రాంగణంలోనే 3 పవిత్రమైన దేవతా వృక్షాలు గల పురాతనమైనటువంటి చెట్ల సముదాయం ఒకటి ఉంది. ఇక్కడ భక్తులు తమ కోరికలు తీరడానికి ముడుపులు కట్టుకుంటుంటారు. విశాలమైన పుష్కరిణి మధ్యలో 2 అంచెలుగా క్రింద శివగంగా అమ్మవారి గుడి, ఆ పైన రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఇదే శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానము. చాలా చాలా సుందరంగా ఉంది. పైన స్వామివారి దర్శనం అయిన తర్వాత క్రింద అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఇదే ఆవిడ సన్నిధానం. ఇప్పుడు మనం చూస్తున్నవి 100 ఏళ్ల క్రితము అమ్మవారి గోపురానికి కింద కట్టినటువంటి సింహాల విగ్రహాలు. పుష్కరిణి చుట్టూ 16 శివాలయాలు ఉపాలయాలుగా వర్ధిల్లుతున్నవి. ఇవన్నీ 100 ఏళ్ల క్రితం కట్టినవి. చాలా చాలా బాగున్నవి. ఈ దేవాలయాల గర్భగృహాలు అన్నీ పురాతన కాలం నాటివే. ఆ గ్రానైట్స్ అవి మనకు చూస్తేనే తెలుస్తుంది. ఇంకొక విశేషం ఏమిటి అనంటే, గర్భాలయం పైన స్వామివారి పేర్లు తెలుగులో చెక్కబడి ఉన్నాయి. శ్రీ నందీశ్వరుడు. ఇదే క్రమంలో హైదరాబాద్ నడిబొడ్డున గల చాంద్రాయణగుట్ట పైన వెలసిన వైష్ణవ శైవ ఆలయాలు, చెన్నకేశవ స్వామి ఆలయము మరియు శైవాలయాలు కూడా దర్శించడం జరిగింది. వాటి వీడియో క్లిప్నే మీరు ఇప్పుడు చూస్తున్నారు.